కురుక్షేత్ర యుద్ధం ఎంతవరకు ధర్మయుద్ధం? మీరు ఈ దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనందరికీ తెలుసు మనం ఎంతో పూజించే భగవద్గీత కురుక్షేత్రంలోనే పుట్టింది. కౌరవుల, పాండవుల యుద్ధము. దాని తర్వాత ఏంటి అనంటే ధర్మం గెలిచింది అన్నట్లుగా మనమైతే భావిస్తూ ఉంటాం. అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా స్వర్గం ప్రాప్తించింది. ఎందుకనంటే అది ధర్మయుద్ధం కాబట్టని మనం చదువుకొనున్నాం. కానీ నేను దాని గురించి బాగా డీటెయిల్డ్‌గా ఆలోచించి బాగా చదివినప్పుడు నాకేం అర్థమైందంటే నాకు చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది నిజంగానే ధర్మయుద్ధమా అని చెప్పేసేసి. మీకు ఇప్పుడు నేను చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం అంటే ధర్మయుద్ధం గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనకు వచ్చేది రామాయణం అన్నమాట. ఎందుకు రామాయణము అనంటే రాముడి సైడు తప్పేమీ ఉండదు మామూలుగా. ఒకవేళ రాముడి సైడ్ తప్పున్నా గానీ రావణాసురుడు వచ్చి రాముడితో కానీ యుద్ధం చేస్తుంటే అది కరెక్ట్ అయి ఉండేది. రాముణ్ణి డైవర్ట్ చేసి బంగారు జింక ద్వారా లక్ష్మణుడు వెనకాల వెళ్ళేలా చేసి తాను ఒక సాధు రూపంలో వెళ్ళి సీతాదేవి బయటికి ఆ లక్ష్మణ రేఖ దాటొచ్చేలా చేసి తనను అపహరించుకొని వేరొకరి భార్యను అపహరించుకొని తీసుకువెళ్ళడం అనేది చాలా అదొక నీచమైంది అనమాట. అందుకని చెప్పి రాముడి సైడ్ మాత్రమే ధర్మం ఉంది, రావణుడి సైడ్ ధర్మం లేదు. కాబట్టి రాముడు చేసే యుద్ధం ధర్మ యుద్ధం అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనందరికీ తెలుసు ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కానీ కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉన్నాం. కాబట్టి రాముడు సైడు పాల్గొన్నటువంటి వానరులందరినీ మనం తీసుకున్నాము అనంటే వాళ్ళందరూ అంటే చాలా మంది అయితే చచ్చిపోతారు అనమాట. కానీ చివరిలో ఏమవుతుందంటే ఇంద్రుడు కొంతమంది వచ్చి వాళ్ళందరినీ అమృతం చల్లి వాళ్ళందరినీ బతికిస్తారనమాట. అంటే ఏంటి అనంటే చివరికి వాళ్ళు ధర్మం సైడ్ పోరాడారు కాబట్టి ధర్మం వాళ్ళని రక్షించింది. వాళ్ళందరూ చివరిగా అంటే చాలా మంది బతికే ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బతికొచ్చారనమాట చాలా వరకు, ఎవరో కొంతమంది తప్పితే. కాబట్టి వాళ్ళందరినీ ధర్మం కాపాడిందని మనం అనుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంగా తీసుకున్నారు అనంటే 18 అక్షౌహిణీల సైన్యం, ఇంకా ఎక్కువే చెప్పాలి అంటే మధ్య మధ్యలో వచ్చి యాడ్ అవుతూ ఉంటారంట. అవన్నీ బిగినింగ్ లో వాళ్ళకి తెలియదు కదా. సో చాలా మంది వచ్చి యాడ్ అవుతూ ఉంటారంట. దగ్గర దాపు 18 అక్షౌహిణీల సైన్యం కంటే పైన సైన్యంలో ఉన్నటువంటి ఆ కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మిగిలింది 10 మంది. పాండవుల సైడ్ 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి. కౌరవుల సైడ్ వచ్చేసేసి అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ. సో ఈ 10 మంది ఇంకొంతమంది సైనికులు తప్పితే ఇంకా ఎవ్వరూ మిగలలేదన్నమాట. అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఒకవేళ అది 100% ధర్మ యుద్ధం అని మనం ఫీల్ అయినప్పుడు ధర్మం సైడ్ ఉండేటోళ్ళందరూ బతకాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ధర్మం సైడ్ ఉండేటోళ్ళు చచ్చిపోయి అధర్మం సైడ్ ఉండేటోళ్ళు చచ్చిపోతే ఆ మీనింగ్ ఏంటో. ఎందుకంటే రామాయణంలో మళ్ళీ బతికిచ్చారు కదా. సో ఇక్కడ కూడా ఇలాంటిది ఏదైనా జరుగుంటే ఓకే అనిపించేదేమో. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించవచ్చు మనం. ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది ప్రాణాలు అంటే వాళ్ళ ప్రాణాలు వదిలేశారు అన్నట్టు కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అని పక్కన పెడదాం. ఫస్ట్ అసలు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచిద్దాం ఫస్ట్. అంటే మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి కౌరవులు పాండవుల మీద ఏవో తప్పులు చేస్తూనే ఉంటారు. మెయిన్ గా చెప్పాలంటే దుర్యోధనుడు అనమాట. అవన్నీ పక్కన చేసేస్తే అసలు కురుక్షేత్ర యుద్ధం మెయిన్ స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే ఆ జోదం అనమాట. వాళ్ళ సంపదనంతటిని లాక్కొని, ఓకేనా, వాళ్ళ సంపదనంతటిని లాక్కొని ద్రౌపది దేవికి అంత పరాభవం చేసి ఇదంతా చేశారు. దాని తర్వాత వాళ్ళు 13 ఏళ్ళు ఆ అడవులు అంటే 12 ఏళ్ళ అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అంటే అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు. ఇదంతా మనకు తెలుసు అనమాట. సో ఇప్పుడు ఏంటి అనంటే పాండవుల దగ్గర నుంచి కౌరవులు దాన్ని లాక్కోలేదు, ధర్మరాజే దాన్ని పందెంగా ఒడ్డాడు. సో ఇది డిఫరెన్స్ గమనించాలి. ఏంటి అనంటే ధర్మరాజుకు తెలుసు అన్నమాట వాళ్ళు ఇలా జోదానికి పిలుస్తున్నారని చెప్పి, ఒకవేళ అది కానీ ఆడితే సంపదలన్నీ పోతాయని ధర్మరాజుకి తెలిసి కూడా ధర్మరాజు ఆడాడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకుందాం, ఎంతో మంది బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటారు కోడి పందాల దగ్గర అని చెప్పి, ఎక్కడెక్కడో చాలా దగ్గర బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటారు. 2 సైడ్ల నుంచి బెట్టేస్తారు, ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు, ఆ డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి అని అంటే ఇద్దరు పెట్టేస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి మొత్తం వెళ్ళిపోతుంది. అంత మాత్రానికి గెలిచినోడిని మనం తప్పు అన్న రాంగ్ అనమాట. వాడు చీటింగ్ చేశాడో లేకుంటే దాన్ని నిజంగా ఆడాడో లేకుంటే నువ్వు స్కిల్ ఇనఫ్ కాదేమో వీటన్నిటిని పక్కన చేసేస్తే ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్ ఉంది అని మనం అనుకుంటాం. వీడిని మనం అధర్మపరుడు అని ఈ రోజుల్లో అనట్లేదు. అలాగే ఆ రోజుల్లో కూడా జోదం ఆడితే ఇదంతా జరుగుతుందని ధర్మరాజుకి తెలిసి కూడా జోదం ఆడాడు. ఓకేనా, తనకు తెలిసి అన్ని పెట్టాడు అనమాట. అవన్నీ కౌరవులు గెలుచుకున్నారు. అక్కడ వరకు ఫెయిర్ గానే ఉంది. దీని తర్వాత ధర్మరాజు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి అని అంటే వాళ్ళ తమ్ముళ్ళను కూడా పందెంలో పెట్టడం. ధర్మరాజుకి ధర్మం తప్పితే ఇంకేది తెలియదు అన్నట్లుగా మనం చదువుకున్నాను అనమాట. తను చేసిన ఒక తప్పు అశ్వత్థామాత కుంజరహ అని చెప్పినందుకు అంటే ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు అతను ఏం చేస్తాడంటే అతనికి ఏమవుతుంది అని అంటే నరకం వరకు వెళ్ళొస్తాడు అనమాట. అంతవరకు శిక్ష. ఎందుకంటే తను చెప్పిన దాంట్లో సగం నిజమే ఉంది, మిగతా అబద్ధం అని చెప్పలేము, బట్ నిజం కాదు కదా, సగం నిజం కాబట్టి. సో అందువరకు అక్కడ వరకు వెళ్ళొచ్చాడు అన్నట్లు మనం చదువుకున్నాం. సో అంత ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు వాళ్ళ తమ్ముణ్ణి పందెంలో పెట్టడం అధర్మం అని చెప్పి తనకు ఎందుకు అనిపించలేదు? సో అక్కడే ఫస్ట్ అనమాట. వాళ్ళ రాజ్యం అంతా పోయింది, అక్కడి వరకు ఫైన్. ఎందుకనంటే అది మొత్తం సంపద మాత్రమే కాబట్టి మళ్ళీ కాపాడుకోవచ్చు.
కానీ వాళ్ళ తమ్ముడిని పందెంలో ఓడడం ధర్మరాజు తప్పన్నమాట. అంటే దుర్యోధనుడు స్టార్ట్ చేశాడు, బట్ ధర్మరాజు కంటిన్యూ చేయడం కూడా తప్పే కదా. ఓకేనా. సో దాని తర్వాత తమ్ముళ్ళందరినీ పెట్టాడు, అదంతా తప్పు. తనను తాను ఓడిపోయాడు, అది తప్పు. దాని తర్వాత ఇతడితో అయిపోవాల్సింది తన భార్యను కూడా పెట్టాడు, అది అన్నిటికంటే తప్పు. దుర్యోధనుడు ఏం చేసినా గానీ తను ఒక ఛత్రపతి అంటే తను ఎలా అంటే ఒక చక్రవర్తి అన్నమాట. సో ఒక చక్రవర్తికి ఆ కమాండ్ అయితే ఉంటదన్నమాట. కాబట్టి తను ఆపేయొచ్చు, కానీ తను ఆపలేదన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే బుక్ లో కూడా ఎలా రాసింది అని అంటే ఆ జూదం మత్తులో పడిపోయి, లేకపోతే ఆ దాంట్లో పడిపోయి ధర్మరాజు అన్ని ఒకదాని తర్వాత ఇప్పుడు మనం ఉన్నాము, మనం బెట్ పెట్టాము, మనకు రాలేదనుకోండి, మనకు తెలియకుండానే మనం పెడుతూనే ఉంటాం అనమాట. సో అలాగే ధర్మరాజు పెట్టాడు అని రాసింది అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే కౌరవుల తప్పు ఎంత వరకు ఉందో మీరే ఆలోచించండి. సో ఇక్కడ వరకు కూడా బాగుంది. ఓకేనా. ఇది ఇక్కడ వరకు చూస్తే ధర్మరాజుది తప్పు ఉంది, కౌరవులది తప్పు ఉంది. ఓకేనా. ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇంకా కౌరవుల తప్పు ఎందుకు పెరిగింది అని అంటే కర్ణుడు చేసిన ఒక చెడ్డ పని వల్ల. కర్ణుడు చెప్తాడనమాట, ఇలా ద్రౌపదీదేవిని తీసుకొని వచ్చి, ఆమె ఎలా అంటే దాసి అయినటువంటి ఆమె 5 మంది పురుషులతో సంసారం చేసేటువంటి ఆమె పుణ్యస్త్రీ ఎలా అవుతుంది, దాసి అవుతుంది, లేకుంటే వేసి అవుతుంది అని చెప్పేసేసి ఆమె బట్టలు వల్చమని చెప్పి ఐడియా ఇచ్చింది కర్ణుడు అనమాట. అసలు ముందు చెప్పాలి అని అంటే దుశ్శాసనుడికి ఐడియా లేదు, దుర్యోధనుడికి కూడా లేదు. కర్ణుడు చెప్పగానే దుశ్శాసనుడు వాళ్ళ అన్న దగ్గర తీసుకునేసేసి ఆజ్ఞ వెళ్ళిపోయేసేసి ద్రౌపది దేవిని లాక్కొని వస్తాడు. సో ఇక్కడ మెయిన్ కల్పిట్ ఎవరంటే కర్ణుడు అనమాట. సో దాని పక్కన చేసేస్తే ఒక స్త్రీ దాసి అయినా కానీ కాకపోయినా కానీ ఆమె అప్పుడే దాసి అయింది, కానీ ఆమె ఒక మహారాణి అనమాట, వాళ్ళ వంశానికి సంబంధించింది. ఓకేనా. అవన్నీ పక్కన చేసిన ఒక స్త్రీని అలాగా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొస్తూ ఆమె రజస్వాలైనా కానీ జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకొని వచ్చి అందరి ముందు ఆమె బట్టలు ఒలిచేయాలి అనుకోవడం ఎంత తప్పో, ఎంత అధర్మమో, ఆ అధర్మమే కౌరవుల సైడ్ ఎక్కువైంది అనమాట. ఓకేనా. సో అప్పటి వరకు ఏముంది, ఇద్దరు తప్పులే చేశారు, బట్ ఈ ఒక్కదాని వల్ల కౌరవుల సైడ్ చాలా తప్పు ఎక్కువైపోయింది. అందుకని మనం దీన్ని ధర్మయుద్ధం అనుకుంటున్నాం. ఎందుకంటే పాండవుల సైడ్ తప్పు లేదు అని మనం ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళు చేసింది కౌరవులు చేశారు కదా, అంటే ద్రౌపది దేవి వస్త్రాపహరణం. కానీ ఇక్కడ చూస్తే పాండవులు అలా జరగడానికి మెయిన్ కారణం ఇచ్చింది వీళ్ళే అన్నమాట. ఓకేనా. ఈ జోదమాడి వాళ్ళ తమ్ముడిని పందెంలో పెట్టి తనను తాను పందెంలో పెట్టుకొని ధర్మరాజు చేసిన తప్పు. సో రెండు సైడ్లు తప్పులు ఉన్నాయి, కానీ ఒక సైడ్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అందుకని మనం దీన్ని ధర్మం అనుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే బలరాముడు అనమాట. కృష్ణుడు వీళ్ళిద్దరూ వచ్చి అడగంగానే కృష్ణుడు పాల్గొంటాడు, ఎందుకంటే కృష్ణుడికి ఇంకొక పని కూడా ఉంది, అది నేను లాస్ట్ లో చెప్తాను. సో వీళ్ళ సైడ్ ధర్మం కొంచెం చూసుకుంటే, వాళ్ళతో చూసుకుంటే ఆ ఒక్క తప్ప తప్పితే ఇంకేమీ లేదన్నమాట. సో ధర్మం వీళ్ళ సైడే ఉంది అన్నట్లుగా మనందరం అనుకుంటూ ఉంటాం. బలరాముడు మాత్రం రెండు సైడ్లు తప్పు ఉంది, నేను ఏ సైడు పాల్గొన్నా అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడంట. సో మీకు ఇక్కడే అర్థమవుతుంది అనమాట, రెండు సైడ్లు తప్పులు ఉన్నాయి, బట్ వీళ్ళు చాలా ఎక్కువ తప్పులు చేశారు, వీళ్ళు అదే ఫస్ట్ టైం తప్పు చేశారు. ఓకేనా. సో దాని తర్వాత కృష్ణుడు వచ్చి ఆ యుద్ధం అంతా జరుగుతుంది, ఎంతో మంది చనిపోతారు అనమాట. కానీ ధర్మం సైడ్ పాల్గొన్నటువంటి వాళ్ళకి ఆ రక్ష అనేది ఏది అని నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. సో అది ఎంతవరకు ధర్మం యుద్ధమైంది, ఎందుకంటే పాండవులు కూడా తప్పులు చేశారు కదా. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉందన్నమాట. ఏంటి అని అంటే రామావతారంలో రాముడు పుట్టింది ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలని చెప్పి కుంభకర్ణుడు రావణాసురుని చంపడం, కృష్ణావతారంలో వచ్చేసేసి వాళ్ళ మామ కంసుణ్ణి దాని తర్వాత శిశుపాలుని చంపడం అని మనం అనుకుంటాం. మరి ఈ మహాయుద్ధం, ఈ మహాభారత యుద్ధం అంతా కృష్ణుడు ఎందుకు చేయించాడు అనంటే దీని వెనకాల ఇంకొక పెద్ద రీజన్ ఉందన్నమాట. ఏంటి అనంటే భూభారాన్ని తగ్గించడం, ఇది మెయిన్ అన్నమాట. ఓకేనా. ఏం జరుగుతుంది అనంటే భూదేవి వెళ్ళి అడుగుతుంది అనమాట, నా మీద భారం చాలా ఎక్కువ అయిపోయింది, నాకు తగ్గించాలి అన్నట్లు అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దేవతలు అందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాలుగా పుట్టాలనుకుంటారు అనమాట. ఇంద్రుడు అర్జునుడిగా అంశలు. ఓకేనా. ఇంద్రుడు, దాని తర్వాత వచ్చేసేసి వాయుదేవుడు భీముడిగా, అశ్విని దేవతలు, దాని తర్వాత బృహస్పతి, ఓకేనా, శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా, దాని తర్వాత కొంతమంది రాక్షసులు వచ్చేసేసి దుర్యోధనుడిగా, వాళ్ళ మిగతా వాళ్ళుగా, అట్లా చాలా మంది అయితే పుడుతూ ఉంటారు అనమాట. కర్ణుడు వచ్చేసేసి చెప్పాం కదా దంభోద్భవుడు, ఇలాగా చాలా మంది వచ్చేసేసి మీకు మెయిన్ ఏంటంటే అభిమన్యుడు వచ్చేసేసి చంద్రుడు కొడుకు, అది కూడా తెలుసు కదా మనకి. సో వీళ్ళందరూ పుడతారనమాట, రాక్షసులు కూడా పుడతారు వాళ్ళ అంశాలతో. వాళ్ళందరూ ఒక మహాయుద్ధానికి దారి చేసి భూభారాన్ని అయితే తగ్గించారు. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇది మనం లాస్ట్ లో మాట్లాడుకోం. ఫస్ట్ లో మహాభారతం నువ్వు చదవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ లో ఇదే ఉంటది అనమాట. ఇలా భూభారం తగ్గించడానికి అందరూ ఒక్కొక్క అవతారం ఎత్తి వచ్చారు, అందరూ వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, అందరూ చనిపోయారని చెప్పి. సో ఇక్కడ ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే ఒకవేళ కౌరవులు తప్పు చేయకపోయినా, పాండవులు తప్పు చేయకపోయినా, నార్మల్ గా ఉన్నా కానీ వాళ్ళందరూ చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళు పుట్టింది ఆ భూభారాన్ని తగ్గించడానికి కాబట్టి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి ఆలోచించి చూడండి, ఒకసారి బుక్ లో ఫస్ట్ కొన్ని పేజీలు అయితే చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ డీటెయిల్స్ అంటే ప్రాపర్ గా రాస్తుంది అనమాట. సో ఒకవేళ ఆ యుద్ధం జరిగినా జరగకపోయినా భూభారాన్ని తగ్గించేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ యుద్ధం ద్వారా మనకు ఒకటి విషయం తెలియజేశారు. ఏంటి అని అంటే రెండు విషయాలు వచ్చాయి మనకు ఆ యుద్ధం ద్వారా.
ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని తప్పులన్నిటి గురించి ప్లస్ భగవద్గీత వచ్చింది. అది కాకుండా ఇలా పరస్త్రీని ఓకేనా, పరస్త్రీని రామావతారంలో ఉన్నటువంటి అంటే అపహరించినా కానీ లేకుంటే ఆమెకు పరాభవించాలనుకున్నా కానీ వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించినట్లుగానైతే నేను భావిస్తున్నాను అనమాట. సో ఇవి గైస్ నా పాయింట్స్. ఒక్కసారి ఆలోచించి చూడండి, కౌరవుల సైడు చాలా తప్పు ఉంది, పాండవుల సైడ్ కూడా తప్పు ఉంది. అసలు ఆ యుద్ధం స్టార్ట్ అవడానికి పాండవులు చేసిన తప్పు కూడా ఉందన్నమాట. సో రెండు సైడ్లో తప్పు ఉందని అయితే నాకు అనిపించింది, బట్ వీళ్ళ సైడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఇది మీకు ఎంతవరకు ధర్మయుద్ధం అనిపించింది కమెంట్ చేయండి. ప్లస్ అంతవరకు ధర్మయుద్ధం అయినప్పుడు రామాయణంలో కాపాడినట్టుగా వాళ్ళని రివైవ్ చేసినట్లుగా దీంట్లో ఎందుకు చేయలేదు? ఎందుకనంటే దీంట్లో వచ్చిందే భూభారాన్ని తగ్గించడానికి కదా. సో ఇవి పాయింట్స్ అనమాట. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.